నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? చలో ఇక నేనైతే మస్తుగున్నా. ఇక ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. అటెన్కా ఒకటి ముచ్చట్లు నడుచుకుందాం. కల్తీలనే ముందున్నదంట మన రాష్ట్రం. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉంటారు జనం. బతికి ఉన్న మనిషి పాలన తీసిన వారు నెటిజన్లు. ఇదేం పద్ధతి అని గడవైతున్న సుధాకర్ అన్న అభిమానులు. తెలంగాణలో వచ్చినాయి ఎంసెట్ ఫలితాలు. పక్క రాష్ట్రం లెక్క మనకెందుకు రాలేదు ఓ లీడర్లు. రాజకీయాల నడుమ పరేషాన్ అవుతున్నారు రైతులు. అయినా కనికరిస్తలేరంట మన దగ్గర లీడర్లు. తెలంగాణలో మంచిగా నడుస్తున్నాయి రాజకీయాలు. జర పబ్లిక్ కొరకు భారీ ఆలోచన చేయాలి లీడర్లు. మార్కెట్లకు వచ్చినాయంట ఏటీఎం మందు మిషన్లు. మందు బాబులకు ఇదొక మంచి న్యూస్. ఇగో ఇలా వార్తలు షురూ చేయంగానే మొదగాలనే ఈ ముచ్చట చెప్తా అని నేనైతే అనుకోలేదు. కానీ మా డైరెక్టర్ సారు ఒక్క తీరుగా చెప్పిండు ఈ వార్త ఎట్లయినా ముందుగాల చెప్పాలని. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు ఓ వారం రోజుల కింద ఓ ముచ్చట చెప్పినాం, యాదుకున్నదా? గదేనుల్లా మన దగ్గర గీ ఐస్ క్రీము గట్లనే అల్లం అన్ని కల్తైతున్నాయి అని చెప్పినాం కదా. చలో ఇప్పుడు గిదే ముచ్చట మీద మా అన్న ఇంకో వార్త చెప్తాడంట. గదేందో మరి మీరే చూడుండ్రి. మన తాత ముత్తాతల కాలంలో తినే తిండి మస్తు మంచిగుండేది. తినే తిండి ఒంటికి పట్టేది, మస్తు ఆరోగ్యంగా ఉండేది. అసలు రోగాలనేవే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. ఇక పట్నంలో అయితే రోడ్లు కాలుష్యమే, నీళ్లు కాలుష్యమే, ఆఖరికి పీల్చుకునే గాలి కూడా కాలుష్యమే. ఇక ఇప్పుడు తినే తిండిని కూడా కాలుష్యంతో తయారు చేస్తున్నారు కొంతమంది మాయగాళ్ళు. ఈ నడుమ పోలీసులు తినే తిండి పైన దృష్టి పెట్టిర్రు. ముందు పిల్లలు తినే చాక్లెట్లు, తర్వాత ఐస్ క్రీంలు, ఆ తర్వాత కూరల్లో వేసుకున్న అల్లంలో కూడా కల్తీ చేసి అమ్ముతున్న కేటుగాళ్ళని పట్టుకున్నారంట. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంది అంటే, కల్తీల ఫస్ట్ ర్యాంకు మన తెలంగాణదే అంట. ఏందో ఏమో అసలే రోజులు మంచిగా లేవంటే ఈ కల్తీగాళ్ళకి ఇదేం సంబరమో గాని తినే తిండిలో కూడా కల్తీ చేసి చంపుతారు. అయితే ఈ కల్తీలు జరగనికి వెనకాల ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అని కొంతమంది నెటిజన్లు అంటారు. ఎవ్వరి అనుమతి లేకుండా అంత ధైర్యంగా అన్ని కల్తీలు ఎట్లా తయారు చేస్తారని అడుగుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కానీ జర తినే తిండిలా కల్తీని ఆగిపోయేలా చేయండి అంటుర్రు వార్త చూసిన పబ్లిక్. ఇగో వార్త షురూ చేసే ముందే చెప్తాన్నాం, గిట్ల చేసుడు మంచి పద్ధతి కాదు. అరే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థం కాదు గాని మొత్తానికైతే ఆగమయ్యే పనులే చేస్తారు. అవు ఇయాల రేపు ఈ సోషల్ మీడియాలో కొంతమంది వార్తలు ఎట్లా పడితే అట్లా రాస్తారు. అరే రాసే ముందు మంచి చెడు ఆలోచన చేసేది ఉండదా? ఏందో ఏమో ఇయాల రేపు జవానా ఎటు పోతున్నదో ఏం చేస్తున్నారో ఏం సమజ్ అయితలేదు. ఇంకా ముచ్చట సమజ్ కానట్టున్నది కదా. చలో ఇక ఆలస్యం చేయకుండా ఈ వార్త నుండ్రి. మనల్ని ఎంతగానో అలరించి నవ్వించిన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మన కమెడియన్ సుధాకర్ సారు చనిపోయిండని పిచ్చి కూతలు రాతలు వీడియోలు తీసి సోషల్ మీడియాలలో వైరల్ చేసిండ్రు కొంతమంది మీడియా మాయగాళ్ళు. అయితే అదంతా ఉత్తమాటలే. నా మీద వచ్చిన ఫేక్ న్యూస్ నిజం కాదు. తప్పుడు సమాచారం చేయకండి, స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నా, నా ఆరోగ్యం గిట్లా మంచిగుంది, నాకేమీ కాలేదని కమెడియన్ సుధాకర్ సారు గిట్ల వీడియో తీసి పెట్టిండు సోషల్ మీడియాలో. అందరికీ నమస్కారం. నా మీద వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం నమ్మకండి, అది స్ప్రెడ్ చేయదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అందరికీ నమస్కారం. నా మీద వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం నమ్మకండి, అది స్ప్రెడ్ చేయదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ లైకుల కోసం గట్లని మీ సంతోషం కోసం గిట్ల బతుకున్నోళ్ళని చంపేస్తారా అనుల్లా? పాపం వాళ్ళ ఇంటోళ్ళు లేదంటే దూరం బంధువులు, ఇక అది లేకుంటే ఫ్యాన్స్ చూస్తే ఎంత బాధపడతారో ఆలోచన చెయ్యరా అని అంటుర్రు సారు అభిమానులు. ఇప్పుడు గా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా? ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. ఇక ఇయ్యాలో కూడా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. గది జర మంచి ముచ్చట అనే చెప్పుకోవాలి, గట్లనే జరింత బాధాకరం అని కూడా చెప్పుకోవాలి. ఇవాళ పొద్దుగాల ఏమైందిల్లా? ఏమైంది? అయ్యో ఆలోచిస్తున్నారేంది? గదేనుల్లా ఇవాళ పొద్దుగాల మన దగ్గర ఎంసెట్ ఫలితాలు వచ్చినాయి కదా. చలో ఇక ముచ్చట ఏం దాచుకుందాం పాండ్రి. అగో గీ ముచ్చటి నుండ్రి ఇప్పుడు మన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్ర విద్యార్థుల హవా. అగో మళ్ళా గిదేంది అని పరేషాన్ కాకుండ్రి. గిదేంది తొలి 7 ర్యాంకులు మన పక్క రాష్ట్రం వాళ్ళే అంట. ఇప్పుడు పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే తెలంగాణలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివినోళ్ళకే తెలంగాణ ఎంసెట్ రాసే అవకాశం ఇవ్వాలి. గట్లనే ఇప్పుడు ఒక ముచ్చట ఏందంటే తెలంగాణ ఎంసెట్ ఫలితాల లెక్క లేవివి. ఒక ముచ్చట్లు చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్ర ఫలితాలు లెక్కలనే ఉన్నాయి. మన పిల్లగాళ్లకు ర్యాంకులు గాని గట్లనే మనోళ్ళకు కూడా వస్తే ఇంకా జర సంతోషంగా ఉంటది కదా. ఇగో ఈ ముచ్చట మీద జర ఓ పారి ఆలోచన చేయాలి సర్కార్ మరి. చలో ఇక బ్రేక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. ఒక్క నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద ఒకసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల ఓ పారి చెప్తాం. అయ్యో అంత చెప్పినాం గాని అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒక గమ్మత్తున్నదిలే. రోజులేమో దగ్గర పడతాన్నాయి, లీడర్ల ఆలోచనలు మారుతాన్నాయి. ఈ ముచ్చటంతా నిన్నటి వరకు చెప్పుకున్నాం. గట్లనే నిన్న రాజకీయ ముచ్చటాన్ని రైతుల గోసల గురించి మాట్లాడినాం కదనుల్లా. ఇవాళ కూడా మనం రైతుల గురించే మాట్లాడుకోవాలి. మరిగా ముచ్చటేందో మీరు కూడా చూడుండ్రి. మనకి వానలంటే మస్తు ఇష్టం. అసోంటిది బగబగ మండుతున్న ఎండాకాలంలో వాన పడితే సామాన్య జనంకు అదృష్టం లాగా అనుకుంటాం, కానీ రైతులకు మాత్రం అది శాపమే అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వానలు రైతులను మొత్తం ఆగమాగం చేసిపోయినాయి. మళ్ళా ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ రైతులు మాత్రం వానలా మస్తు నష్టపోయినరు. పంటని అమ్ముకోలేక ముప్పు తిప్పలు పడతారు రైతులు. రాష్ట్రాలు దేశాలు ఎంత అభివృద్ధి పెరిగినా గాని రైతుల కష్టాలు మాత్రం తగ్గుతలేవు. అయితే మహబూబాబాద్ లా గి ముచ్చటెరుకైంది. పంటని అమ్మనీకి రైతులు వడ్ల బస్తాని తీసుకొని రైస్ మిల్ కాడికి పోతే ఆడ కనీసం పట్టించుకుంటలేదంట. 5 రోజులు అయినా గాని అస్సలు పట్టించుకోవట్లేదట. ఓట్లప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, తీరా గెలిచినాక ఏమీ చెయ్యరు. ఓట్ల కోసం అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, గెలిచినాక అదే కాలుతోని మా కడుపున కొడతారని అక్కడి రైతులు అంటాండ్రు. కానీ ఏది ఏమైనా రోజు రోజుకు మన దగ్గర రైతుల కోసలు చెప్పలేని తీరుగున్నాయుల్లా. అబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయనా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తాంటే వారేవా మన దగ్గర నడిచిన రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లో గట్లనే పక్క పొంటి ఉన్న దేశాలలో కూడా నడవేమో అనిపిస్తాంది. ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు పో. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటు ఇంకా పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్లు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 2 చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1 2 ముచ్చట్లున్నాయి. గవేందో మీరే నుండ్రి. అబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచిన రాజకీయాలు ఏమో కానీ పక్క రాష్ట్రాలలో గట్లనే పక్కపొండు దేశాలలో కూడా నడవేమో అనిపిస్తున్నది. ఇక ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, హైటెంకా పబ్లిక్ ఎక్కలేని టెన్షన్లు. ఇట్లా చెప్పుకుంటే పోతే 1 2 చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1 2 ముచ్చట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఎన్నెళ్ళేంది పెద్ద పెద్ద లీడర్లు గట్లనే అధికారులు ఇళ్ళలోకి వస్తున్నారంట. ఇక మంచి చెడు మాట్లాడుతున్నారట. ఇది ఎక్కడ కథలు అని మస్తు పర్సన్ అవుతున్నారు ఇక మన దగ్గర పబ్లిక్.
ఇక ఏమున్నది మొత్తానికి ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నది. ఇక అందుకోసం లీడర్లు ఇళ్ళకి వస్తున్నారు, గట్లనే మంచి చెడు మాట్లాడుతున్నారు. ఇక ఇలా ఇంకే గమ్మత్తు ముచ్చట ఏందంటారు, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను బట్టి చూస్తుంటే ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, గట్లనే ప్రజల కోసం తప్పలే. ఇక ఎక్కడ బాధలు అక్కడే, ఎవరు వాళ్ళకే. గట్లనే మన దగ్గర లీడర్లు కూడా ఎన్నలేని ఈ నడుమ అభివృద్ధి పనులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. గట్లనే మన సీఎం సార్ అయితే ఇక మరి ఈ 9 ఏళ్ళలో ఏమేమి చేసినాం ఇక అవన్నీ ఉన్నట్టుగా చెప్పాలి. మన దగ్గర ప్రజలకని చెప్పుకుంటూ వచ్చేసిండు. ఇక ఇవన్నీ గిట్లుంటాయి. ఇక మరి తెల్లారులేస్తే మన దగ్గర లీడర్ల పంచాయతీలు గట్లనే కార్యకర్తలు కొట్లాటలు. మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మంచి షేడ్ ఏందని మందలిచ్చిన మహానుభావుడే లేకపోయాని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక మొత్తానికి ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే ఓట్ల కోసం అవసరమైతే కాలు పట్టుకుంటారు, ఇక గెలిచినాక అదే కాలుతో మన కడుపులో కొడతారు. గట్లున్నది మన దగ్గర రాజకీయ లీడర్ల ముచ్చట అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. ఇక ఇప్పుడు ఆఖరి వార్తలు ఏం చెప్తాముల్లా, ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం అంతే కదా. చలో ఇవాళ కూడా మీ కొరకు ఒక్క మంచి ముచ్చట, మీ కొరకని కాదు గాని మందు బాబుల కోసం అయితే ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. అయ్యో మరి ఇది కూడా ఒక వార్తనేనా అని ఆలోచన చేయకుండ్రి. ఓ 3 నెలల కింద ఏటీఎం బంగారం మిషన్ చూసినాం, గట్లనే మొన్న ఓ వారం కింద ఏటీఎం బిర్యానీ మిషన్ కూడా చూసినాం. ఇక 10 రోజుల కిందనే ఏటీఎం సంచుల మిషన్ కూడా చూసినాం. ఇక ఇప్పుడు మనం చూడాల్సిన మిషన్ ఇంకొకటి మార్కెట్లకు వదిలిర్రు. చలో ఇక ఆలస్యం చేయకుండా గా వార్త ఏందో చూసేయండి. మొన్నటి దాకానేమో ఏటీఎం బిర్యానీ చూసినాము, ఐటంక మళ్ళీ ఏటీఎం బంగారం కూడా చూసినాము. ఇక మొన్న 10 రోజుల కిందట ఏటీఎం సంచులు కూడా అన్నట్టు. ఏటీఎం మిషన్లు ఇక ఇంతకుముందుకి ఏటీఎం అనగానే గన్నకెళ్ళి పైసలు తీసుకునే వచ్చేట్టు మన అందరికి ఎరకైంది. కానీ ఈ నడుమ ఏటీఎం మిషన్లు అన్నప్పుడు ఇక గల్ల నుంచి జర వస్తువులు గట్లనే బంగారము సంచులు కూడా బయటకు వెళ్తున్నాయి. గట్ల పెరుగుతున్నది ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ. ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే గిడ చూడరు, గిడ ఏమైనా మిషన్ కనబడుతుందా అనులా, మిషనే కడితే గన్న మందు సీసాలు ఉంటాయని అంటున్నారులే. గది మిషనే గన్న ఉన్నాయి కూడా మందు సీసాలే. ఇప్పుడు ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇదంటే ఏటీఎం మందు మిషన్ అంట. అంటే ఇక గిట్లా కార్డు పెట్టి ఇక కథం గల్ల మనకి ఏ మందు కావాలో గది చూసుకోవాలన్నట్టు. ఇక చూసుకొని ఇట్లా సెలెక్ట్ చేయగానే కథం గది గన్నకి వెళ్ళి బయటకు వెళ్తుంది అన్నట్టు. ఎండగానే అలా నుంచి పైసలన్నా పెట్టాలి, లేకపోతే ఆన్లైన్ నుంచి పైసలన్నా అలా పంపించాలన్నట్టు. పంపించగానే బాటిల్ సీసా బయటకు వస్తుంది. అరే వా మంచిగా ఉన్నది కదా ఈ ఉపాయము. ఇక మొత్తానికి ముచ్చటంతా ఎక్కడైందంటే ఒక తమిళనాడు దగ్గర అయిందట. ఇవాళ రేపు ఈ వైన్ షాపులలో మస్తు పబ్లిక్ గంటల కొద్ది మస్తు నిలబడుతున్నారు, గట్లనే మస్తు పరిశాన్ అవుతున్నారు. అక్కడ మందు బాబులకు ఎటువంటి తిప్పలు ఉండదు, గట్లనే ఎట్లాంటి తలకాయ నొప్పి కూడా ఉండదు అని చెప్పేసి తమిళనాడు సర్కార్ ఇట్లా ఉపాయం చేసిల్లు అన్నట్టు. అరే వా ఏమన్నా ఉన్నదా, చూసిన రోజుల్లో జమానా ఏ తిరగబోతున్నదా. అరే వా ఏం టెక్నాలజీ ఏమో అని ఇక ఆఖరికి మందు బాబులకు కూడా జరిగింది మంచి వార్తనే చెప్పుకోవచ్చు. పోట్రి ఇప్పటి నుంచి మందు బాబులు లైన్లలో నిలబడి ఉండదు. కథం దూపాయిందంటే కథం ఏటీఎం మిషన్ చూసుకున్నాడు, గడికి పోయి మందు సీసాలు తీసుకున్నాడు. అరే వా మంచిగా ఉన్నది ఫోన్ అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో మస్తు చిక్కలు కొడుతుంది. ఎట్లున్నాయి మన అదర్శీస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళీ పట్టుకొస్తుంది కల్పన. అంతవరకు నమస్తే.